కథ పేరు మాయాకలం. ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లోని కథ చాలా బాగుంది. ఇక కథలోకి వెళదాం. అనగా అనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు దభేలున మూశాడు. పుస్తకాలు కోపంగా మూల గిరవాటేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టికేసి చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు. అవునరా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను. అన్నింటిలోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్కరోజన్నా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు. మరి సున్నాలు కాక ఇంకేమి వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరా పో, నాకేమీ అక్కర్లేదు. పాడు చదువు. చక్కగా గూటి బిళ్ళ ఆడుకుంటాను. పొలాలమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇక అంతేలే. రోజు పంతుల చేతిలో దెబ్బలు తింటుందువు గాని అంటూ పొట్టి బయటకు వచ్చేశాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరుపుకు రాలేదు. చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని. అలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పెదరాసి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతుంది అని. సరే, ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పెదరాసి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి, పెద్దమ్మ పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకు జవాబులు రాయడానికి నాకేదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేనొక మాయాకాలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలోకి రాసేస్తుంది. నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గోడలు ఎగరేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావడంతోనే, ఒరే పొట్టి, ఇక రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేక పెట్టాడు. పొట్టిది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివే ఉంటే రోజు పంతుల చేతిలో దెబ్బలు ఎందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం. కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివిగలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో రాద్దువు గాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడినచో మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికలో రాసి కూడేసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టివైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలకు కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెం సేపు జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వేయి, ఎందులోనైనా సరే అన్నాడు పొట్టి. అయితే హిందూ దేశమును గూర్చి నీకు తెలిసినదంతయు వ్రాయుము అన్న ప్రశ్న చదివాడు పొట్టి. కలం వ్రాయడం మొదలుపెట్టింది. గబగబా బంతులు నిండిపోయాయి. పేజీలు నిండిపోయాయి. పుస్తకం నిండిపోతోంది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది, కానీ కలం మాత్రం రాయడం మానలేదు. అబ్బా, ఈ వాల్టికి ఇక చాలు లేరా, రేపటి నుంచి చూసుకో స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి రాయడం చాలిద్దామని. కాని కలం ఆగితేనా, రాసుకుపోతూ ఉంది. కలం రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి వ్రాయాలంటే మాటలా? అదీ కాక అది మాయాకలం గనుక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా రాసుకుపోతోంది. పుస్తకం నిండిపోయింది. అందుకని టేబుల్ మీద వ్రాయడం మొదలుపెట్టింది.
టేబుల్ నిండిపోయింది. ఇక నేల మీద రాయడం మొదలుపెట్టింది. నేల కూడా నిండిపోయింది. కానీ కలం రాయడం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతోంది. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఆ చివరి నుండి ఈ చివరి దాకా పరిగెడుతోంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచలా. నొప్పి అంతకంతకు ఎక్కువవుతోంది. ఒరే పొట్టి, నువ్వైనా దీన్ని లాగివెయ్యరా బాబూ అంటూ బావురుమన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. రాసుకుపోతూ ఉంది. పాపం తమ్ముడు అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపొచ్చింది. ఎక్కడ దాపురించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పెదరాసి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి, ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ అదా సంగతి. శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుతూ. చిట్టి ఈ మాటలు అంటుండగానే, అది అలా దారికి రా, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పెదరాసి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకి జాలి వేసింది. ఇక చాల్లే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ బాధకి గాను దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతోటే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళా అంటుకుంటుంది. మళ్ళీ ఇలాగే బాధపడతావు అని. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. మర్నాటి నుంచి చిట్టికి బళ్ళో అన్నిటిలోనూ ఫస్ట్ మార్కులే. కథ పేరు అదృష్టవంతుడు. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయవారం చేసి ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అది అంతా పెట్టేస్తుండేది భార్య. అది చూసి బ్రాహ్మడు, అయ్యో, అంతా నాకే పెట్టేశావు, నీకోనో అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతుండేది. భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూటగడుతోంది తన పెళ్ళాం అని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యం అన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మడికి ఏం తెలుసు? ఓ రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటికి లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇంకా అతనితో కాపురం చెయ్యకూడదు అనుకుంది. అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతమందో వైద్యులు వస్తున్నారు వెళుతున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెళితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు. ఈ సంగతి బ్రాహ్మడి పెళ్ళాం విన్నది. ఏదో వంకపెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చెయ్యమంటే చాలు చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఈ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళటం లేదని రాజుగారికి తెలియచేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకువెళ్లారు బ్రాహ్మణ్ణి. రాజుగారు అమ్మాయి ఓ గదిలో ఉంది. మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మడు గదిలోకి వెళ్ళి రాజుగారు అమ్మాయిని చూచాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం ప్రక్కగా ఓ కుర్చీ ఉంది. దానిలో కూర్చున్నాడు. తనకెలాగూ చావు తప్పదని
నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, పైమీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తియ్యనేలా, నాకింత కర్మం రానేలా. ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాని అతని వైపు చూసింది. అతనలా 2 సార్లు, 3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలు ఏమిటి, ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ పక్కున నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటికి వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు, రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మడి పెళ్ళాం రాణి అయ్యింది. సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూచేది. ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఎంతసేపు? నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.